hate points. ఆయన ఇంత దూరం రావాల్సిన కారణం ఏంటంటే దేవుని గురించి మనకు చెప్పడానికి. How do you divert time to take this? ఎన్ని రోజులైనా కానీ ఎంత సమయమైనా కానీ ఆయన ప్రయాణం చేసి మన మధ్యకి రావడం చాలా సంతోషకరం. 2000 సంవత్సరాలకు ముందు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అనేక మంది నశించిపోతున్నారు కాబట్టి ఆయన లోకానికి వచ్చాడు. అది దేవుని యొక్క చిత్తము. కారణం ఏంటంటే ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నశించిన దానిని వెతుకు రక్షించుటకు యేసుక్రీస్తు వచ్చాడు. పాపులను ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. పాపుల కోసం ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఇది దేవుని సంకల్పము, ఆయన ప్రణాళిక. ఇప్పుడు ఒక వాక్యమును మనం చదువుకుంటామని ఆయన చెబుతున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనలందరినీ సృజించెను. ఎందుకంటే ఆయన చిత్తం పరలోకమందు ఎలాగ నెరవేర్చబడుచున్నదో అలాగున ఈ భూమి మీద కూడా నెరవేర్చబడాలి. భూమి మీద ఉన్న సర్వ మానవాళి ఆయనను స్తుతించాలని ఆయన యొక్క చిత్తము. యేసు అనేక మందిని ఆయనకు తన సొత్తుగా చేసుకోవడానికి ఆశపడుచున్నాడు. రాత్రికాల సమయమందు ఆయన మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. నేను మీ మధ్యకి రావడానికి కారణం కూడా అదే. ఎందుకంటే మనమంతా దేవుని ప్రజలమై ఉన్నాము. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించున్నాడు. కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందుటకు యేసుక్రీస్తును మనకు అనుగ్రహించున్నాడు. ఆయన పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిన ప్రతి రోజు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ప్రతి క్షణము కూడా ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు. ఏ విషయంలో కూడా ఆయన పాపము చేయలేదు. ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరంలో ప్రతి రోజు ఆయన పరిశుద్ధ జీవితం జీవించాడు. అలాగే మనం కూడా ఉండాలని ఆయన ఆశపడుచున్నాడు. ఎందుకంటే ఇందుకోసమే ఆయన భూమి మీదకి వచ్చాడు. చెప్తే దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా అంటే దేవుని స్తుతించుడి అని అర్థం అంట. ఎవరు మౌనముగా ఉండకూడదంట. ప్రతిరోజు దేవుని మనం మహిమపరిచి ప్రకటించాలంట. తండ్రి అయిన దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును అందుకే ఈ భూమి మీదకి పంపించాడు. అంతేకాదు ఆయన ప్రతిరోజు మన కోసము తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. మనము కూడా ఆయనలాగే జీవించాలని కోరుతున్నాడు. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పడానికి ఆయన మన కోసము సిలువలో తన ప్రాణమును పెట్టాడు. ఆ సిలువ మరణమును మనం గ్రహించిన ఎడల మనము ధన్యులము. ఎందుకంటే మత్తయి సువార్తలో ఒక మాట చెప్తా ఉంది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు.
Who is my God? Jesus. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. How do you realize what it is first? దేవుడు ప్రతిరోజు మనలో పరిశుద్ధతను కోరుచున్నాడు. మన How do హృదయం you పరిశుద్ధంగా ఉండాలని. realize? ప్రతిరోజు మన జీవితంలో ఎన్నో నిందలు అవమానములు కలుగుతున్నాయి. How do you realize? Lord God rejoices. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. How do is my mercy? June 13 rejoices. కాబట్టి యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉండడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. To do a beauty mercy in God by faith. మనము కూడా ఈ లోకంలో ఆయన కోసం జీవించినట్లా మనము దీవించబడిన వారము, ఆశీర్వదించబడిన వారము. Be rising, be God pleased or he was. నువ్వు 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 దేవుని చేత ప్రేమించబడినావు. Our news may God is was. ఎవ్వరూ పక్షపాతం లేకుండా దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. Our new God is like God is. దేవుని ప్రేమ మనలో నిలిచి ఉండాలి. Our God is wise in his word is. ప్రేమించుడి అని దేవుడు మనకు చెప్తున్నాడు. Our is right God in mercy is. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. How you my see so I was God is. రాత్రికాల సమయమందు పిల్లలు చాలా చక్కగా నాట్యం ప్రదర్శించారు. Our is my God is what is. ఆయనకైతే చాలా సంతోషం, ఆనందం వేసిందంట. Today the least I go the God thought is really wise. ఇలాగ ప్రతి రోజు కూడా ఆయన ఏదో ఒక దగ్గర దేవుని నామాన్ని ఘనపరుస్తూ ప్రకటిస్తూ ప్రచురం చేస్తున్నాడంట. Our God is wise closeness. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. చప్పట్లు కొడదామా ఆయన కోసం.